కాన్సెప్ట్ దేని గురించి అనుకున్నామంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటున్నాం. ఏంటి కాన్సెప్ట్? ఎస్కేప్ సీక్వెన్సెస్ అన్నాం. సో ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేది దేనికోసం అంటే మనకు లైక్ వచ్చేసి ఒకటి ప్రింట్ చేస్తున్నాం అనుకోండి, ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను, లైక్ ఇలానే ప్రింట్ చేస్తున్నాను అనుకోండి, సంథింగ్ టెక్స్ట్ ఇలా ప్రింట్ చేస్తాను. సో హలో అనేది ఒక స్టేట్మెంట్లో ఇచ్చాను, తర్వాత నెక్స్ట్ వరల్డ్ అనేది ఒక స్టేట్మెంట్లో ఇచ్చాను. ఒకటి హలో అనేది ఒక స్టేట్మెంట్లో ఇచ్చాం, వరల్డ్ అనేది ఒక స్టేట్మెంట్లో ఇచ్చాం. సో హలో అని ఇచ్చాం, సో ఒక లైన్లో వచ్చింది, తర్వాత వరల్డ్ అనేది ఒక లైన్లో వచ్చింది. ఎందుకోసం అంటే బై డిఫాల్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఒక న్యూ లైన్ని జనరేట్ చేస్తుంది. బై డిఫాల్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఒక న్యూ లైన్ని జనరేట్ చేస్తూ వస్తుంటుంది. సో మరి ఇక్కడ హలో వరల్డ్ అని ఇచ్చాం, ఏంటి స్టేట్మెంట్ వచ్చేసి హలో వరల్డ్ అని ఇచ్చాం. సో సపోజ్ స్టేట్మెంట్ వచ్చింది. సో సపోజ్ ఇలానే సంథింగ్ ఇలా తీసుకున్నాం అనుకోండి, సంథింగ్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను, వై అనే వేరియబుల్ తీసుకున్నాను. సో ప్రింట్ ఎక్స్ కామా వై అని ఇస్తున్నాను. సో అవుట్పుట్ లోపల ఏమొచ్చింది? 10, 20 వచ్చింది. సో మరి ఈ కామా ఓకే వచ్చింది, ఇక్కడ మనకు కామా వచ్చింది. సో సపోజ్ ఇంకా వాల్యూ రాశాను అనుకోండి, ఇలా ఇచ్చాను, ఇలా మనకేంటి వాల్యూస్ వస్తున్నాయి కదా. సో నార్మల్గా ప్రింట్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఏం జరుగుతుంది, సపరేట్గా బ్లాంక్ లైన్ జనరేట్ చేస్తుంది. సో నేను పక్క పక్కన పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, పక్క పక్కన వాల్యూస్ వస్తుంది. సో ఇంకొక వేరియబుల్ కూడా ఇచ్చాను అనుకోండి, సో సేవ్ రన్, ఏం జరుగుతుంది, అన్ని పక్క పక్కనే వచ్చేస్తున్నాయి. సో మరి మధ్యలో వచ్చేసి ఏంటి, ఎవ్రీ టైం నేను ఏం యూజ్ చేయాల్సి వస్తుంది, కామా అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ టైం నేను మధ్యలో యూజ్ చేయాల్సి వస్తుంది, కామా అనేది యూజ్ చేస్తున్నాను. సో నాకు కామా ప్రింట్ కావాలి అంటే కొద్దిగా స్పేస్ తోటి ప్రింట్ అవుతుంది. సో నాకు ఇంకా కామా వేరే స్టైల్లో లేదంటే వేరేది ప్రింట్ కావాలంటే నేను ఏం చేస్తాను, డబుల్ కొటెడ్స్ లోపల ఇంకో కామా పెట్టాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను, ఏం జరిగింది చూడండి. సో డబుల్ కోటెడ్స్ లోపల సింగిల్ కోట్ వచ్చింది ఇక్కడ మనకు మీద, సింగిల్ కోటెడ్ లో కామా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ కామా కాకుండా సపోజ్ వేరే ఆపరేటర్ ఏదో ఒకటి పెట్టాలనుకోండి, మధ్యలో వచ్చేసి కామా కాకుండా వేరే ఆపరేటర్ ఇట్లా మధ్యలో పెట్టాలనుకోండి. సో అలా ఇచ్చేదాన్ని మనకి కాన్సెప్ట్ ఏమంటారంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అన్నాం. ఇది కాన్సెప్ట్ ఎస్కేప్ సీక్వెన్సెస్ అని కాల్ చేస్తాం. సో మరి ఎస్కేప్ సీక్వెన్సెస్ రావాలి అంటే ఇప్పుడు సపోజ్ దీనిలో ఈ విధంగా ఇచ్చుకుంటూ వస్తున్నాం. సో డబుల్ కొటెడ్స్ ఇస్తే అట్లా పాసిబిలిటీ కావట్లేదు. సో దీనికోసం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామట, ఎస్సిపి అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఫంక్షన్ నేమ్ ఏంటి, ఎస్సిపి అని ఇస్తాం. సో ఎస్సిపి మీన్స్ ఏంటంటే సపరేటర్, ఏంటి సపరేటర్. సో మనకి ఏ సపరేటర్ కావాలో ఇక్కడ మెన్షన్ చేయాలని. సో మరి ఈ సపరేటర్ అనే ఫంక్షన్ కొన్ని వర్షన్స్లో మాత్రమే పనిచేస్తుంది. సో ఈ ఓల్డ్ వర్షన్లో పనిచేయదు, న్యూ వర్షన్స్లో మాత్రమే పనిచేస్తుంటుంది. సో చెక్ చేద్దాం. సో ఇక్కడ వరకు ఇచ్చాము. సో సేవ్ రన్. సో ఇక్కడ ఏమంటుంది నాకు, ఈక్వల్స్ టు అనేది దెర్ ఈజ్ అన్ ఎర్రర్ యువర్ ప్రోగ్రామ్ ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తుంది. ఎందుకోసం అంటే ఇది ఈ వర్షన్లో సపోర్ట్ చేయట్లేదు. సో నేను ఏం చేస్తాను, దీన్ని తీసుకెళ్ళేసి ఆన్లైన్ కంపైలర్లో ట్రై చేస్తాను. సో ఇక్కడ వేరియబుల్ ఎక్స్ కామా వై కదా, సో ఇవన్నీ అవసరం లేదు మనం. సో రన్ చేస్తాం, ఏమొచ్చి చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్కి ఇది రాసాం, ఎక్స్ కామా వై అని ఇచ్చేసి మధ్యలో ఏం సపరేటర్ యూజ్ చేసాం, కామా అని యూజ్ చేసాం. కామా బదులు సంథింగ్ నేను ఇంటూ యూజ్ చేశాను అనుకో, రన్ ఏ మోడల్ అని ఇస్తాను, ఇంటూ సింబల్ వస్తుందా. సో సపోజ్ ఇంకొక వేరియబుల్ ఇచ్చాను,
ఇలా ఇంకొక వేరియబుల్ ఇచ్చాను. సో ఇక్కడ కామా ఇచ్చుకుంటూ ఇచ్చేస్తాను అంతే. జెడ్ లోపల ఉన్న వాల్యూ, ఏ లోపల ఉన్న వాల్యూ. సో నాకేంటి ఈచ్ మధ్య లోపల ఏం రావాలి, స్టార్ సింబల్ రావాలి. వస్తుందా స్టార్ సింబల్ అనేది? సో నేను రాసింది ఒక దగ్గరనే, మధ్యలో సపరేటర్ ఏది కావాలని చూజ్ చేస్తాను అంతే. సో జనరల్గా అయితే ఓన్లీ కామా మాత్రమే ప్రింట్ అవుతుంది, లేదు అంటే మనం డబుల్ కోటెడ్స్లో రాయాలి ఏ సింబల్ రావాలంటే. సో నాకేంటి మధ్యలో వచ్చేసి సంథింగ్ పర్సంటేజ్ సింబల్ రావాలనుకో, పర్సంటేజ్ లేదు కానీ @ సింబల్ రావాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, @ సింబల్ వస్తుందా? ఇది సపరేటర్ ఏమి ఇవ్వలేదు, 0 పెట్టాను, ఏమొస్తుంది @ సింబల్ వస్తుందా? ఇప్పుడు అన్నిటి మధ్యలో రావాలి అంటే ఇప్పుడు నాకు ఉన్నాయి 4 వేరియబుల్స్ ఉన్నాయి, 4 వేరియబుల్స్ మధ్యలో రావాలి, లేదంటే 40 వేరియబుల్స్ ఉంటే 40 వేరియబుల్స్ మధ్యలో రావాలి. సో నేను ఎవ్రీ టైం మధ్యలో ఏం చేయాలి, ఎవ్రీ వేరియబుల్ పక్కన డబుల్ కోటెడ్స్లో @ సింబల్ పెట్టాలి, డబుల్ కోటెడ్స్లో @ సింబల్ పెట్టాలి. సో అలా కాకుండా నేను ఏం చేస్తాను, జస్ట్ ఇక్కడ ఈ సపరేటర్ ఈ ఫంక్షన్ యూజ్ చేసి @ అని ఇస్తాను. ఎన్నైనా వేరియబుల్స్ ఉన్నాయి, నేను ఏం జరిగింది 10 తర్వాత @ 20 తర్వాత @ 44 తర్వాత @. సో అలా ఇక్కడ నాకు ఏంటి @ సింబల్ అని ఇస్తాను, అంటే సపరేటర్ వచ్చేసి. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ లోపల ఏమి ఇచ్చాను, స్పేస్ మాత్రమే ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ దాని లోపల /t అని ఇచ్చాను, ట్యాబ్ స్పేస్. తర్వాత నెక్స్ట్ దానిలో వచ్చేసి కొలన్ సింబల్ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి > సింబల్ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఏంటి /n అంటే న్యూ లైన్ రావడం కోసం. సో ఇవన్నీ దేని కిందకి వస్తున్నాయి అంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ కిందకే వస్తున్నాయి. ఇవన్నీ దేని కిందకి వస్తున్నాయి, ఎస్కేప్ సీక్వెన్సెస్. సో దీనిలోనే ఇంకోటి ఏముంది, ఎండ్ అనే ఫంక్షన్ కూడా ఉంది. సో మనం యూజ్ చేసింది ఏంటి, ఒకటి సపరేటర్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం, నెక్స్ట్ ఎండ్ అనే ఫంక్షన్. సో ఎండ్ అనే ఫంక్షన్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నార్మల్గా ఒక్కొక్క స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే ఒక్కొక్క లైన్లో వస్తుంటుంది. సో ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ సపరేట్ లైన్లో వస్తుంటుంది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ సపరేట్ లైన్లో వస్తుంటుంది. ఓకే, సో దీనిలోనే మనం ఏం చేద్దామంటే ఇవన్నీ కాకుండా ఇలా ఇచ్చాం. సో నేను ఈ ఎండ్ ఇవ్వట్లేదు ప్రజెంట్. సో సేవ్ చేసి రన్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అని సపరేట్ లైన్లో వచ్చిందా, వేరే ఒకటే లైన్లో వచ్చిందా? ఎందుకంటే మన ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఒక బ్లాంక్ లైన్ని జనరేట్ చేస్తుంది. సో మరి ఇక్కడ నేను ఏం చేయాలనుకున్నాను, ఎండ్ అని యూజ్ చేస్తాను. ఏంటి ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఎండ్ అని ఇస్తాను. ఎండ్ అని ఇచ్చేసి డబుల్ కోటెడ్స్ లోపల నాకు ఏదైనా ఆపరేటర్ కావాలంటే ఆపరేటర్ నేమ్ ఇచ్చి చేయాలి. సో నేను జస్ట్ స్పేస్ ఇచ్చాను, సో రన్ చేస్తాను. సో ఈ వర్షన్లో పని చేయట్లేదు కాబట్టి సో కంపైల్ అలా ట్రై చేసి ఉందా, రన్ అని ఇస్తాను. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, గుడ్ మార్నింగ్ ఒకటే కాలం, ఒకటే రోల్ ఒకటి వచ్చింది. అంటే నాకు ఇంతకుముందు వేరే స్టేట్మెంట్. ఇప్పుడు సపోజ్ దీన్ని తీసేస్తాను, సో అంటే ఇక్కడ ఏంటి ఎండ్ అనే ఫంక్షన్ తోటి ఏం చేస్తాం, కంటిన్యూగా చేస్తాం. అవుట్పుట్ లోపల కంటిన్యూ స్టేట్మెంట్ రావాలన్నప్పుడు ఏది యూజ్ చేసుకోవచ్చు, ఎండ్ అని యూజ్ చేస్తాం. సో అలా కామా సింబలే కావచ్చు, టీ అంటే ట్యాబ్ స్పేస్ సింబలే కావచ్చు. మరి ఇక్కడ నాకు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను అనుకోండి, గుడ్ మార్నింగ్ టు ఆల్ అని ఇచ్చాను. సో ఇలా ఇచ్చేసి రన్ చేస్తే ఇప్పుడు ఏం జరిగింది, గుడ్ మార్నింగ్ అనేది ఒక లైన్లో వచ్చింది, ఆల్ అనేది నెక్స్ట్ లైన్లో వచ్చింది. సో దీనికి కూడా ఏం యూజ్ చేయొచ్చు, ఇక్కడ ఎండ్ అని ఇచ్చేసి రన్ చేస్తాను. సో మధ్యలో స్పేస్ రావాలంటే ఇక్కడ స్పేస్ వేస్తే స్పేస్ వస్తుందా? సో అలా
అలా తర్వాత ఇచ్చే అలా ఇచ్చే కాన్సెప్ట్స్ని ఏం కాల్ చేస్తాం, ఎస్కేప్ సీక్వెన్సెస్ అని కాల్ చేస్తాం.